హైవేవర్స్ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు కూడా అన్న చెల్లెలు. వాళ్ళిద్దరికి పర్సనల్గా ఎటువంటి విభేదాలు ఉన్నాయో, ప్రేమ ఆప్యాయత అంటరాగాలు ఉన్నాయో నిజంగా మనకు తెలిసింది చాలా తక్కువ. ఇప్పటికీ వాళ్ళు ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేతగా ఉన్నా, ఇప్పుడు షర్మిల వచ్చేసి పీసీసీ అధ్యక్షుల బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నా, వాళ్ళు ఒకే తండ్రి బిడ్డలు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా ఒకరికొకళ్ళు అన్నట్టుగానే ఉంటారు, బయటకు మాత్రం వేరువేరుగా ఉంటారని అంటున్నారు. మరి అది భవిష్యత్తు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నిన్న ఈ గండిపేటలో గోల్కొండ రిసార్ట్స్లో ఆ కుర్రాడు రాజారెడ్డి అండ్ అట్లూరి ప్రియ వారి యొక్క నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. హేమా హేమీలు చాలామంది వచ్చున్నారు. అయితే ఇక్కడ చాలామంది అంటున్నది ఏంటంటే, అన్నకన్నా పవన్ మిన్న ఏది ఆతిథ్య మర్యాదలకు సంబంధించి చూపించే విషయంలో, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఉన్నది కాసేపు అని అనుకుందాం. అసలు ఆయన కూర్చోలేదు, వచ్చాడు, అందరితో కూడా జస్ట్ పర్సనల్గా కలిశాడు. ఆ తర్వాత కాబోయే భార్యాభర్తలని ఆశీర్వదించున్నారు. ఆ తర్వాత ఫోటో దిగుదాం ఆయన అనుకుంటే షర్మిల వచ్చేసి అక్కడ వెనకుంది, అనిల్ వచ్చి అక్కడ దూరంగా ఉన్నాడు. ఫోటో అని చెప్పేసి మరలా ఆయనే పిలిస్తే అప్పుడు విజయమ్మ పక్కన వచ్చేసి అనిల్ నిలబడ్డాడు. మరలా జగన్ పిలిస్తే మరలా షర్మిల రాకపోతే అప్పుడు విజయమ్మ పిలిస్తే అప్పుడు షర్మిల వచ్చేసి అనిల్ పక్కన నించున్నారు. సో ఎడమొహం పెడమొహం అన్నారు, అసలు మాట్లాడుకుంటూ కూడా ఏమీ లేదు అని చెప్పేసి ఆల్రెడీ వార్తలు అంతా ఇస్తూ పోతా ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు షర్మిల వచ్చేసి ఎక్కడ పనుల్లో ఉంది, బట్ చూస్తున్నా సరే ఆయన వస్తుంది చూసినా సరే నార్మల్గానే ఉంది స్టేజ్ మీదే. బట్ పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు షర్మిల ఎదురెళ్ళి మరి రండి సార్ అంటే స్వాగతం పలికింది. అండ్ ఫోటోలు రిమైనింగ్ అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఆమె ఫోజులు ఇచ్చున్నారు. అంటే పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఆ నిజాయితీ అన్నలో కనిపించలేదు ఆ జగన్మోహన్ రెడ్డిలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలికారు ఏంటి అన్నప్పుడు అనిల్ వెళ్ళాడని చెప్పేసి అంటున్నారు. మరలా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈమె ఎప్పుడైతే వెడ్డింగ్ కార్డు ఇవ్వాలనుకుందో ఆ మూమెంట్లో కూడా ఫస్ట్ జగన్ వద్దన్నాడని, అటైతే సెక్యూరిటీకి ఇచ్చేస్తారని చెప్పేసి ఆమె అంటే సర్లే రమ్మని నెక్స్ట్ రోజు నేను అన్నాడని, అక్కడికి వెళ్ళి కూడా ఆ కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చింది దాని తాలూకు ఫోటోలు ఏమి బయటికి రాలేదని, ఎందుకంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నది ఏమీ లేదు, జస్ట్ వెడ్డింగ్ కార్డు ఇచ్చేసి వచ్చిందని చెప్పేసి రకరకాలుగా గాసిప్స్ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ వెడ్డింగ్ కార్డు ఇస్తున్నప్పుడు కానీ అండ్ మరో ఇప్పుడు ఆతిథ్యం ఆహ్వానం పలుకుతున్న విషయం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, వీళ్ళు మనం రాజకీయంగా ఎలా అయినా ఉండొచ్చు కాక, కానీ వ్యక్తిగతంగా అన్నప్పుడు గౌరవం ఇస్తారు అన్న వేళ్ళు ఇదిగో ఇక్కడ కనిపిస్తుందని కొంతమంది అంటూ ఉన్నారు. కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా క్లారిటీగా చెప్తున్నాను చూడండి. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఎవరికైతే మొన్న హేమా హేమిలకి ఈమె వెడ్డింగ్ కార్డు వెళ్ళి ఇచ్చున్నారో ప్రతి చోట సంతోషం నవ్వుతూ ఫోటోలు ఉన్నాయి. బట్ మన జగన్మోహన్ రెడ్డి గారితో అసలు ఆమె ఫోటోనే బయటికి రాలి. అదేమంటే అనొచ్చు చాలామంది, అన్నా చెల్లెళ్ళు అయ్యా వాళ్ళ మధ్య ఫోటో బయటకు వచ్చేది ఏంటంటే, గతంలో ఎన్ని ఫోటోలు బయటికి రాలా, చిన్నదానికి పెద్దనికి గోల్డెన్ ఫోటో కదా బయటకు వచ్చినవి, వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కావచ్చు లేదన్నప్పుడు జస్ట్ క్యాజువల్గా కలిసినప్పుడు కూడా. బట్ ఈసారి అసలు ఏమీ రాలా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలిసిన గ్యాప్ అయితే ఉంది. బట్ మేనల్లుడి నిశ్చితార్థానికి వచ్చినప్పుడు రాన్న అని పిలిచే విషయంలో కావచ్చు, ఫోటో దిగుదా రామ్మ అంటే ఓకే అన్న అని చెప్పి దగ్గరకు వచ్చి ఫోటో దిగే విషయంలో కావచ్చు, అక్కడ పాపం జగన్ బాగా ఇన్సల్ట్ చేశారు వాళ్ళు. పాపం జగన్ మనసు బాగా నొచ్చుకొని ఉండిద్ది, లేదా ఆమె ఎంతో బాధపడుతుంటే ఆ రకం చేసిందని చెప్పేసి మరికొంతమంది. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఏ పార్టీ వాళ్ళని కావచ్చు కాక పవన్ కళ్యాణ్ అంటే రెస్పెక్ట్ ఇస్తారండి. ఎందుకంటే పవన్ ఆ రకం రెస్పెక్ట్ ఇస్తాడు, ఏ రోజు పల్లెత్తి మాట ఒక మాట కూడా అనడు, గౌరవంగా ఉంటాడు, హుందాగా ఉంటాడు. అందుకే ఆయన అంటే అందరు గౌరవం అండి, అభిమానం అండి. అందుకే షర్మిల గారు కూడా మొన్న వెడ్డింగ్ కార్డు ఇవ్వటం కావచ్చు, ఇప్పుడు ఆయన వస్తుంటే సాదర స్వాగతం పలకటం కావచ్చు, ఫోటోలు ఇవ్వడం వచ్చి ఇవన్నీ చేస్తున్నారండి. ఎంతైనా పవన్ ముందు మిగతా ఎవరైనా తక్కువేనండి. పవన్ అధికారంలో లేకపోవచ్చు కాక, కానీ పవన్ యొక్క వ్యక్తిత్వం అండ్ ఆయనకున్నటువంటి మానవత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన గౌరవిస్తారు, వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి ఆయన పిలుస్తారు. అండ్ అంతిమంగా ఆయన వాళ్ళ కులం కాకపోయినా వాళ్ళ మతం కాకపోయినా ఇంట్లో మనిషిని ఆయన చూస్తారండి. ఎందుకంటే ఆయన అటువంటి విలువనిస్తాడండి. విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ అండి. ఆయన వ్యక్తిగత విషయంలో కూడా భార్యల విషయంలో, దట్ మీన్స్ మాజీ భార్య కావచ్చు లేదా ఇప్పుడున్న భార్య కావచ్చు, రెస్పెక్ట్ ఇస్తాడు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా రెస్పాన్సిబుల్గా ఉంటాడు. మొన్నటిగా బెంగళూరులో కూడా మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అవుతున్న మూమెంట్లు కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బాగా బిజీగా ఉండటం వల్ల తన బిడ్డలను పంపించున్నాడు.
రేణుదేశ్ ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు విడాకులు తీసుకున్నారు కదా. సో రేణుదేశ్ వస్తే ఇబ్బంది పడతారండి. మన లావణ్య త్రిపాఠి పెళ్లికి కావచ్చు, మన వరుణ్ తేజ్ పెళ్లికి కావచ్చు, ఆమె వెళ్ళాల. అప్పుడు కూడా ఏమన్నారు, నేను అక్కడ వెళ్తే అక్కడ కొంత ఇబ్బంది పడేవాళ్ళు అంటారు, అందుకే నేను వెళ్ళలేదండి, బట్ పిల్లల్ని పంపుదామని, బట్ ఈసారి కుదరలేదన్నట్టు చెప్పుకొచ్చారు. గతంలో వచ్చేసి నిహారిక పెళ్లికి పిల్లల్ని పంపినట్టుగా ఉన్నారు. బట్ బెంగళూరు దానికి సంబంధించేసి ఏంటి పిల్లలు వెళ్ళున్నారు. ఎవరు, కిరణ్ అందరూ ఆద్య హ్యాపీగా అందరితో కలిసి చక్కగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. సరే చెప్పుకుంటూ పోయినట్టయితే ఎక్కడైనా సరే కావచ్చు కాక ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ వాల్యూస్ని ఫాలో అవుతూ అందరిని కూడా కలుపుకుపోయే వ్యక్తిత్వం మన పవన్ కళ్యాణ్. మన రామాయణం కనుక చూస్తూ ఉన్నట్టయితే, రాముడి గురించి కనుక ఆలోచిస్తున్నట్టయితే పూర్వభాష అని చెప్పేసి మన రాముడిని అంటారు. అంటే ఎదురు ఉన్నది చిన్నవాడైనా పెద్దవాడైనా, శత్రువైనా మిత్రువైనా ఒకచోట కలుసుకున్నప్పుడు మొట్టమొదటి రాముడే పలకరిస్తాడు. అలా మన పవన్ కళ్యాణ్ విషయంలో కూడా మనం గమనించినట్టయితే ఒక చిన్న చిరునవ్వు, ఓ పలకరింపు, అది పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది. అందుకే పవన్ అందరవాడు గొప్పవాడు. మన చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ అన్నారు. మెగా ఫ్యామిలీ అన్నప్పుడు చిరంజీవి పెద్దనే, కానీ బ్రాండ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంతా అంటూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం చేసిందో, పొలిటికల్ అభిమానుల కోసం చేసిందో కాదు. రిలేషన్స్ అన్నవి ఎలా ఉండాలి, ఎవరైనా మనం ఎలా గౌరవించాలి ఏంటి అన్నప్పుడు మనకు ఉండేటువంటి హుందాతనం, మనం పాటించే విలువలు, మనం బయట మాట్లాడే విధానం, ఇవే మనల్ని అందరిలో గొప్పగా ఉంచితే అదే పవన్ కళ్యాణ్ కూడా నిరూపించాడు.